వారి పట్ల మీరు చూపిన కృపంతటిని బట్టి స్తుతిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ స్తుతి కూడిక ద్వారా మరలా మేమందరము కలిసి మీ మాటలు ధ్యానించుటకు మీరు అవకాశం ఇచ్చారు. ప్రభువా, నిలబడుతున్న నన్ను మరుగుపరిచి నాకు, ఈ గృహస్థులకు, ఈ వాడకట్టు ప్రజలకు, మీ ప్రియమైన బిడ్డలకు అవసరమైన శ్రేష్టమైన ప్రతి మాటను మీరు వినిపించండి. ప్రతి ఒక్క హృదయ తలంపులను ఎరిగిన దేవుడవు గనుక ఏ హృదయానికి ఏ మాట అవసరమో ఆ మాటలను మీరు వినిపించి మనోనేత్రములు వెలిగించబడుటకు మీ సహాయమును అందించమని, మీరు ఆకర్షించమని, మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉన్నతమైన తలంపుల మధ్య ఎప్పుడూ ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి బ్రతుకుటలో మానవునిగా, మనుషులుగా మనందరం కూడా వెనకబడే ఉన్నాం. దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి చెప్పడానికి లోకములో ఏ పాఠ్యపుస్తకాలు లేవు. ఏ విధమైనటువంటి వాటిని గూర్చినటువంటి పాఠాలు కానీ, ఒకవేళ దైవ సంబంధమైన వాటిని గూర్చిన అవగాహన కానీ తెలియజెప్పడానికి ఎవరూ కూడా మనకి కనబడరు. ఏ పాఠ్య పుస్తకాల్లో చూసినా కూడా, ఆఖరికి పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన, డాక్టరేట్లు చేసిన, పిహెచ్డీలు చేసినా కూడా వాళ్ళందరూ కూడా చేసేటువంటి పని ఏంటి అనంటే, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న వాటిని పరిశీలించుట, వాటిని తెలుసుకొనుట, అవి ఏ విధంగా నిర్మాణం అయ్యాయో, అవి ఏ విధంగా భూమి మీద వాటి యొక్క మనుగడ కొనసాగిస్తున్నాయో, వాటన్నిటిని గుర్చినటువంటి వాటినే ఆలోచిస్తూ ఉంటారు. అంతకు మించి ఇంకేమీ కనబడవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చదవనటువంటి లేఖన భాగంలో ఏమని రాయబడింది అక్కడ అంటే, మనుష్య జ్ఞానము అని ఉంది. మనుష్య జ్ఞానము అన్నాడు. అంటే మనిషి యొక్క జ్ఞాన పరిధిలో తను ఎంతవరకైతే ఉన్నాడో అంతవరకు ఉండి దాన్ని దాటి, పరిధి దాటి వెళ్ళలేనటువంటి స్థితి ఉంది. పోనీ అలాగని మనిషికి ఏమన్నా జ్ఞానం లేదా, మనిషికి ఏమీ తెలియదా అని అంటే, మనిషికి ఉన్నటువంటి జ్ఞానం విస్తారంగా ఉంది. అది సామాన్యమైనది కాదు. ఎంత జ్ఞానం ఉందంటే, చిన్న చిన్న మొక్కల దగ్గర నుండి పెద్ద పెద్ద రోబోలు వరకు, అంతరిక్షంలో ఉన్నటువంటి వాటి వరకు కూడా ప్రయోగాలు చేసి వాటిని గూర్చి తెలుసుకుని సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టుగా చక్కగా వాటిని తయారు చేస్తున్నారు. అది మరి ఆశ్చర్యం కదా? ఆశ్చర్యం కాదంటారా? ఒకప్పుడు మనకి ఏమీ తెలియనటువంటి పరిస్థితులు చూడండి, ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా తయారవుతున్నాయి. మరి రెడీమేడే కదా, అన్ని ఫుడ్తో సహా అన్ని రెడీమేడే కదా. అంటే ఇలా తయారు చేయాలి, ఇలా వండుకోవాలి, ఇలా తినాలని ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవు, అంతా రెడీమేడ్ సిస్టమ్ అయిపోయింది. ఇంకా మనిషి యొక్క జీవన విధానంలో నుండి మనిషి యొక్క జ్ఞానపు స్థాయి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, తనలాంటి ఒక మనిషిని కూడా తయారు చేసుకుని పక్కన పెట్టేటువంటి పరిస్థితి. దాన్నే రోబో అన్నారు. మీరు ఎప్పుడైనా రోబోలను చూసారా? బిగిసిపోతారు, నాకు తెలుసు కదా. మళ్ళీ మీరు మాట్లాడు బిగిసిపోతారు. మీరు రోబోలను చూసారా? చూడలేదు కదా. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఏమంటారంటే ఏఐ టెక్నాలజీ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే ఏమంటుందంటే, ఇప్పుడు నాలాంటి ఒక మనిషిని తయారు చేస్తూ ఉంటాడు. నేను కనబడగానే వార్తలు చెప్పాలన్నా అతనే చెప్తాడు, పాట పాడినా అతనే పాడతాడు. మీరేమనుకుంటారు? నేను అనుకుంటారు. కానీ అక్కడ పాడేది నేను కాదు, మాట్లాడేది నేను కాదు, చెప్పేది నేను కాదు. అటు ఇటు కదిలితే మాత్రం ఇద్దరిని పంపించేస్తాను కిందకి. అంటే మీరు ఆలోచించండి, మరి ఇది ఎవరు కనిపెట్టారు?
నీకు తెలియకుండా నీలాంటి మనిషిని ఒక మనిషిని తయారు చేసి నీకులాగే మాట్లాడిస్తున్నారంటే అంతెందుకు మనం ఫోన్లో మాట్లాడామనుకోండి, చిన్నపిల్లలాగా మాట్లాడతాడు, పెద్దోళ్ళలాగా మాట్లాడతాడు, అమ్మాయిలాగా మాట్లాడతాడు. అంటే మన వాయిస్ని అన్ని రకాలుగా మార్చేస్తున్నారు. ఒకవేళ వాయిస్ కనుక మార్చి కనుక మాట్లాడారనుకోండి, అవతల ఏమనుకుంటారంటే ఎవరో అమ్మాయి మాట్లాడింది అనుకుంటారు, ఎవరో చిన్న పిల్ల మాట్లాడుకుంది అనుకుంటారు, ఎవరో ముసలాయన మాట్లాడారు అనుకుంటారు. అంటే ఏంటనమాట, ఇన్ని రకాల టెక్నాలజీలు మనిషి కనుగొంటున్నాడు, వాటి మధ్యలో బ్రతుకుతున్నాడు, వాటిని గూర్చి ఎంత అవగాహన కావాలో అంత అవగాహన చేసుకుంటున్నాడు. ఈ రోబోలతోనే డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తాయి అవి. అంతేకాదు వంట కూడా చేస్తాయి. నిజం. ఏ వస్తువుని ఎలా పట్టుకోవాలో వాటికి తెలుస్తుంది. ఒక ఆయన రోబోని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాడు. ఏమనంటే, మీరు మరి మనుషులు తయారు చేసినటువంటి వారే కదా, మీరు మనుషులు తయారు చేస్తేనే కదా మీరు తయారయ్యారు, మరి ఎప్పుడైనా మనుషుల మీద మీకు కోపం వస్తుందా అని. కోపం వస్తుందా అంటే ఆ రోబో అన్నది, వస్తుంది, మేము మా పరిధిలో ఉన్నంత వరకు బాగానే చేస్తాం, ఒకవేళ మీ పరిధి దాటి మీరు మరింతగా మా మీద విపరీతం అయితే మిమ్మల్ని చంపడానికి కూడా మేము వెనుకాడమని చెప్పింది. ఎవరు అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు మనిషి జ్ఞానముతో తయారు చేసినవి ఎప్పటికైనా ప్రమాదమేనా? ప్రమాదం కాదా? ప్రభు అన్నాడు, నువ్వు ఏది చేస్తే అదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. నువ్వు తీసుకున్న గోతులోనే నువ్వు పడతావంటారు మనుషులు కదా, అది సామెతల గ్రంథంలో ఉన్నటువంటి వచనం. అలాగే నువ్వు ఏదైతే చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తా అన్నాడు. అంటే ఈ రోజున టెక్నాలజీ పెరిగింది, మనిషి యొక్క జ్ఞానం వింత పోకడలలో వెళ్ళిపోయింది. అంతేకాదు దాంతోపాటు మనం రోగాలు కూడా తెచ్చుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. అంటే ఇంత చక్కగా బ్రతుకుతున్నటువంటి ఈ మనిషికి అన్ని విషయాల్లో కూడా ఆరితేరిపోయినటువంటి ఈ మనిషిని దేవుడు ఎందుకు చేసినట్టు? ఒక మనిషిని ఎవరు తయారు చేశారు? మనం మనుషులుగానండి, అంతేనంటారండి, మన మనుషులమే కదా. మనల్ని ఎవరు తయారు చేశారు? ఎలా తయారు చేశాడు? మనం చదువుకుంటాం కదా, చూడండి ఆ గ్రంథంలో ఉన్న మాట చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. 2:7 చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్నాడు. అంటే మనిషిని ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? మనిషిని దేవుడు చేశాడా? దేవుణ్ణి మనిషిని చేశాడా? మనిషి దేవుణ్ణి చేయగలడా? దేవుడు మనిషిని చేయగలడా? మనిషి దేవుణ్ణి చేయగలడా? ఎందుకని చేయలేడు? పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడింది. అపోస్తుల కార్యంలో మనం చూస్తాం 50వ అధ్యాయంలో. అక్కడ ఏమనుంది అంటే, ఆకాశము మాట్లాడదు మనకు తెలిసినమాట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదిపీఠము అన్నాడు. నేను ఉండేటువంటి స్థలం అంత విశాలంగా ఉండాలంటే దేవుడు ఆత్మ అని దేవుడు రాయించాడు బైబిల్లో. ఇప్పుడు ఆత్మ కంటికి కనబడదు, కనబడినటువంటి ఆత్మను మనము తయారు చేయలేం. మనల్ని దేవుడు మనల్ని చేయగలడేమో కానీ మనము దేవుణ్ణి తయారు చేయలేం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు? అంటే ఇంత గొప్ప స్థితి ఉంది. మరి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నిట్లోనూ కూడా బాగా ఆరితేర్పడా లేదా? అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉందా లేదా? ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఇక్కడ మనం హలో హలో అంటున్నాం. ఎవరికి వినపడుతుంది? అవతల కూడా ఏమంటాడు? ఎలా వెళ్తుంది అంటారు అన్నమాట. ఎలా వెళ్తుందమ్మా మీకు తెలుసా? అప్పుడప్పుడు మనం తెలియకుండా సీక్రెట్స్ కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎవరికి చెప్పకు అంటాం. ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరో వింటున్నారు, నీకు తెలుసా? ఎవరు వింటున్నారు అనుకుంటున్నారు? నీ మాటలు, నా మాటలన్నీ చాలా మంది వింటున్నారు. ఇక్కడి నుంచి మనం మాట్లాడాలంటే ఈ మాట ఎక్కడికి వెళ్తుంది అనుకో తెలుసా? అంతరిక్షంలోకి వెళ్తుంది.
అక్కడ శాటిలైట్ అని ఉంటుంది అన్నమాట. శాటిలైట్ని ఎవరు పంపించారంటే మనిషి తన జ్ఞానము చేత శాటిలైట్ని ఇక్కడి నుంచి ఆకాశ మండలంలోకి పంపితే అక్కడ నుండి మనం మాట్లాడేటువంటి మాట అది తీసుకుంటుంది, అక్కడికి వెళ్తుంది. మన మాట ఎక్కడికి వెళ్తుంది? ముందు అంతరిక్షంలోకి వెళ్తుంది. నీకు తెలుసా అక్కడికి వెళ్తుందనే మాటని? మనం ఖాళీగా ఉంటే మాత్రం అవతలతో గంటలు మాడుతుంది. మనం ఖాళీగా ఉంటే అవతల ఎలా ఉండాలి అనవసరం కదా. మనం ఖాళీ లేకపోతే మనం అన్ని పెట్టేస్తాం. అక్కడ అది తీసుకుని అక్కడ నుండి మళ్ళా మనం ఎవరికైతే మాట్లాడాలో అక్కడికి పంపిస్తుంది. ఒక మాట వెళ్తాం. అంటే ఈ టెక్నాలజీ ఎవరు కనిపెట్టారు? మనిషే కదా. చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి పంపిస్తున్నాడో, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేస్తుందో. ఎంత టెక్నాలజీ మనిషి కనుగొన్నాడు. మరి ఎంత టెక్నాలజీ కనుగొన్నటువంటి ఈ మనిషికి, ఈ మానవునికి దేవుడు చేయగా వచ్చినటువంటి వాడు, దేవుడు కలగజేస్తే వచ్చినవాడు, దేవుడు పుట్టిస్తే వచ్చినటువంటి ఈ మనిషి ఎందుకు దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు? పైగా ఎంత జ్ఞానం ఇచ్చినా కానీ ఇది నా గొప్పతనం అనే చెప్తాడు కదా. నా గొప్పతనం అని అంటాడు, ఇంకేమని అంటాడా? ఇది నా గొప్పతనం అనే అంటాడు. మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్తాను నేను. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు తెగ కష్టపడతా ఉంటారు. రోయింబగళ్ళు వాళ్ళు పని చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రతి చిన్న జీవిని కూడా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారు. రేయింబగళ్ళు అంటే ఇంత జ్ఞానాన్ని వాళ్ళు కలిగి పనిచేస్తున్నారంటే ఈ యొక్క జ్ఞానము చేత వాళ్ళు ఏమి నేర్చుకోవాలని, ఏం చేయాలని. పోనీ ఈ ఎక్కువ జ్ఞానం పొందుకున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుని వారి యొక్క స్థితి 1వ అధ్యాయము 18వ వచన భాగం 1:18 చదువుదామా? విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అన్నాడు. అంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకునే కొలది మనిషికి ఏమవుతుంది అంటున్నాడు? విస్తారమైన దుఃఖమా సంతోషమా? అంటే విస్తారమైన జ్ఞానం చేత వచ్చేది ఏంటంటే కడగొచ్చేది విస్తారమైన దుఃఖం. ఇదంతా కనుగొని నువ్వేం చేస్తావో చివరికంటే మట్టిలో నువ్వు కలిసిపోతావు. నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది, నీలో ఉన్న ఆత్మ ఇటో వెళ్ళిపోతుంది. అంతవరకే. అంటే దానివల్ల అంత జ్ఞానం తెలుసుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. అక్కడ మరొక మాట కూడా రాయబడింది, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అన్నాడు. అంటే ఈ జ్ఞానం తెలుసుకోవడం కానీ చదువుకోవడానికి కానీ అసలు ఏమన్నా ఆఫ్ ఉందా? దీనికి ఏమన్నా చదువుకి ఏమన్నా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయంటే చదవాలి. ఎక్కడ చదవాలంటే చదువుతూనే ఉండాలి జీవితాంతం. ఇక్కడ వరకు దీనికి ఫుల్ స్టాప్ అంటాక ఏమైనా ఉందా అంటే ఏం లేదు. జీవితాంతము చదువుతానే ఉండాలి. చదివి 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 ఒక రోజు నా జ్ఞానం అంతా పోగేసుకుని పిచ్చోడు అయిపోతాడు. పిచ్చోళ్ళు కూడా ఈరోజు చూడండి, చక్కగా వాళ్ళు అన్ని చాలా భాషలు అనర్గళంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు, పిచ్చివాళ్ళుగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగుతుంది, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగుతుంది. అంటే జ్ఞానం సంపాదించడం తప్ప అంటే తప్పు కాదు, జ్ఞానం ఉండాలి. కానీ ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చాలా ముఖ్యం. ఒకవేళ అది ముఖ్యం, అది తెలియకపోతే అది వృధా అయిపోతుంది. అది తెలియకపోతే అది వృధా. ఎప్పుడైనా నేను ఎందుకు పుట్టుంటాను అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నేను ఎందుకు పుట్టుంటాను అని మాట్లాడండి. ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా మీకు? నేను అసలు ఎందుకు పుట్టుంటాను అని మాట్లాడండి. వచ్చిందా? అప్పుడు ఏమనిపించింది? అసలు నేను ఎందుకు పుట్టుంటాను, భూమి మీద నేను ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఎవరి కోసం బతుకుతున్నాను, ఏం చేస్తున్నాను, అసలు ఈ జీవితాన్ని నాకు ఎవరిచ్చారు, ఇది ఎక్కడి నుండి వచ్చింది, తర్వాత అనుకోకుండా మరలా ఒక రోజు నేను ఏమైపోతున్నాను అంటే నా కళ్ళెదురకుండా చాలా మంది చనిపోతున్నారు అంటున్నారు, చచ్చిపోయారు అంటున్నారు, మరణించారు అంటున్నారు. మరి వీళ్ళందరూ వచ్చారు, అలాగే వాళ్ళలాగే నేను కూడా ఏదో ఒక రోజు ఏమైపోతాను, వెళ్ళిపోతాను కదా. మరి ఏంటి అసలు ఇదంతా? వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇదంతా ఏమంటానంటే ఇది నాది, అది నాది, అది నాది, అది నాది, అది అంతా నాది 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 అని కొట్లాడుతున్నాను.
బాగా సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఒక స్టేటస్ కావాలనుకుంటున్నాను, నలుగురిలోనూ గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను, బాగా చదువుకోవాలనుకుంటున్నాను, నాకంటూ ఒక స్టేటస్ కావాలి, నాకంటూ ఒక కుటుంబం కావాలి, నాది 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 అనుకుంటూ ఒక రోజు ఏమైపోతున్నాను, చచ్చిపోతున్నాను. అసలు ఏంటిది? మరి మనిషికి ఉన్నటువంటి జ్ఞానం అన్నిటినీ కనుగొంటున్నాడు కదా, అన్నిటినీ తెలుసుకుంటున్నాడు కదా, మరి ఇది ఎప్పుడు ఆలోచించాడా? చెప్పరే, ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారంటే దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మనకు టమాటాలు కావాలంటే పరిగెత్తుకుంటూ తెచ్చేసుకుంటాం, ఏదైనా సెల్ ఫోన్ కావాలంటే వెళ్ళి వెంటనే తెచ్చేసుకుంటా ఉంటాం. ఇంట్లోకి ఏదైనా బీరువా లేదనుకో, బీరువా ఎక్కడ దొరుకుతుంది ఎంకరేజ్ చేస్తామా? ఈ మధ్య ఆన్లైన్లో వచ్చింది ఏంటంటే అమెజాన్లోనో లేకపోతే ఇంకో దాంట్లో ఫ్లిప్కార్ట్లోనో వెంటనే ఆర్డర్ పెట్టడమే కదా. ఇతర దేశాల్లో అయితే కుక్కలు కూడా ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాయి. ఇంకా అన్ని ఏది కావాలన్నా అందులో ఆర్డర్ పెట్టేయడమే. అసలు ఫుడ్ అంతా కూడా ఆర్డర్ పెట్టేయడమే, అసలు తింటమే లేదంట. తినటానికి వండుకోవడానికి కూడా కష్టంగా ఉందంటండి. అది స్విగ్గీ జొమాటోలో అందులో పెడతారంటండి. ఎక్కువ ఇడ్లీలు మన దేశంలో తినేసారంటండి. ఎక్కువ ఇడ్లీలు ఎక్కువ ఆర్డర్ పెట్టింది ఏ దేశం అంటే మన దేశమేనంట. కొన్ని లక్షల ఇడ్లీలు తినేసారంటండి. ఎందులోనూ ఆర్డర్ పెట్టి అంటే ఇంత తెలివితేటలు ఉన్నాయి కదా, చేసుకునేవన్నీ వచ్చాయి కదా, వీటిని అన్నిటినీ కూడా సంపాదించుకున్నాం కదా, ఇక్కడ ఇంత గొప్పగా బతుకుతున్నాం కదా. మరి ఇదంతా ఉన్నటువంటి స్థితి ఒక రోజున ముగిసిపోతుంది. ఇన్ని తెలుసుకుంటున్న నేను అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది ఇలాగా అనే విషయాన్ని జీవితంలో ఒక్కసారైనా ఆలోచించాలి కదా. ఏదో ఒక రోజు నువ్వు నేను కూడా ఏమైపోతాం, వెళ్ళిపోతాం కదా. మన కళ్ళెదురుగుండా చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడిస్తే ఈ జ్ఞానం చేత ఏం చేస్తున్నాం? ఒకసారి చూడండి, మనుషులు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన దేవుడు కూడా ముందే తెలియజేశాడు. కీర్తనల గ్రంథము 14వ కీర్తన మొదటి చరణం దగ్గర నుండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. అంటే ఏమనుకుంటారంట, ఇన్ని చేసినా కూడా ఇన్నున్నా కూడా దేవుడు లేడనంటారంట వీళ్ళు. అంతేకాదు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు 2వ చరణంలో, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఏమనుకుంటారంటే ఎవరికన్నా వివేకము కలిగి నన్ను వెదికేవారు ఎవరైనా ఉన్నారేమో అని. ఇదేంటిది జరుగుతుందంట, ఏంటి ఇదంతా కాదా అని అనుకుంటాం మనం. వివేకము కలిగి నన్ను వెదుకువారు కలరేమో. దేవుణ్ణి వెదకడం అంటే ఏంటి? మన లోపల దేవుడు ఏం పెట్టాడంటే తన ఆత్మను పెట్టాడు కదా. ఆత్మ ఉంది కనుక మనం పని చేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఖర్చు పెడుతున్నాం, ఇంకా రకరకాలుగా ఉంటున్నాం. ఆత్మ వెళ్ళిపోగానే మాట్లాడుతూ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా పడిపోతాను. కొంతమంది తింటా ఆత్మ వెళ్ళిపోతే తింటా ఏమైపోయారు, వాళ్ళు అలా పడిపోయారు. మన పెద్ద సారం పురుషు కూడా అలాగే వెళ్ళిపోయింది చక్కని. అంటే ఏంటన్నమాట, వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కావాలి ఆయనకి. దేవునిని వెదికేవారు కావాలి ఆయనకి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు ఆయన అంటే, ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈ భూమి మీద ఎవరూ కూడా చేయలేంత గొప్ప జ్ఞానాన్ని నేను మీకు అందరికీ దయచేశాను. ఇంత గొప్ప జ్ఞానాన్ని నేను ఇస్తేనే కదా వచ్చింది. ఎందుకు ఇచ్చినట్టు దేవా నువ్వు? ఆ జ్ఞానం అంటే నన్ను తెలుసుకోవడం కోసం. అసలు ఈ జ్ఞానాన్ని నీకెందుకు ఇచ్చానంటే, నేనంటూ ఒకనున్నాను, నేను నిన్నే భూమి మీదకి పంపించాను, నీ వైపు చూస్తూ నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ జ్ఞానమంతటి చేత ఏదో ఒక రోజు నా గురించి నువ్వు ఆలోచిస్తావన్న ఉద్దేశంతోనే ఇంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇచ్చాను అని. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ప్రొద్దుట లెగ్గానే ఆలోచించి చేసేది ఏంటి? పొద్దున్న లెగ్గానే దేని గురించి ఆలోచిస్తాం? మాట్లాడుతూ బిగిసిపోతారు ఇట్లా. అలాగా నేనేమైనా దెబ్బలాడుతున్నాను మీ మీద? పొద్దున్న లెగ్గానే ఆలోచించేది ఏంటంటే ముందు ఏం టిఫిన్ తినాలి, అంతే కదా. ఏం టిఫిన్ తినాలి, టీలు తాగాలి, కాఫీలు తాగాలి, పిల్లలకేమో పాలు ఇవ్వాలి, ఇన్ని గురించి ఆలోచిస్తాం. అసలు పొద్దున్న నేను లెగుస్తానా అని ఎవరైనా ఆలోచిస్తారా? పొద్దున్న లెగ్గానే ఏం చేయాలనుకుంటాం, కానీ పొద్దున్న నేను లెగ్గాలనా? నేను లేవాలంటే నాలో ఏముండాలి? మరి పొద్దున్నే లేవగలనా నేను?
అనే ఆలోచన ఎంతవరకు ఆలోచిస్తాం? మరలా అయిపోగానే మరలా ఆడవాళ్ళందరూ కలిసి మళ్ళీ భోజనాలకి ఏమి వండాలి, వాటికి వండాలి, కూరలు ఏమి వండాలి, పప్పులు ఎట్టాలా, చారులు ఎట్టాలా, సాంబార్లు కాయాలని వీళ్ళ గురించి ఆలోచిస్తారు. డ్యూటీకి వెళ్ళాలి, పరిగెట్టాలి, ఇలా పరిగెట్టాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, సంపాదించాలని వీళ్ళు ఆలోచిస్తారు. మరి వీళ్ళందరూ నేను పనిలోకి వెళ్ళగలనా, ఉండగలనా అని వాళ్ళ ఆలోచన ఉండదు. అసలు నేను చేసేది అంతా కూడా ఇవన్నీ చేస్తాను కానీ అన్నీ వండిన తర్వాత చచ్చిపోయిన లేరా? అన్నీ వండుకున్న తర్వాత తినకుండా వెళ్ళిపోయిన లేరా? మీకు అందరికీ బాగా మంచి బిర్యానీ పెట్టి అన్ని పెట్టి పక్కన పెట్టి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయిన లేరా? ఇప్పుడు మీరు ఆలోచించాలి. అంటే ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఆలోచన అంతా ఏంటంటే మన పరిధిలోనే తిరుగుతుంది, మన ఆలోచనలోనే తిరుగుతుంది. దానికి ప్రభు అన్నాడు, ఏమి తిందుమో చెప్పండి, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, దీని గురించేనా మీ ఆలోచన, దీని గురించేనా మీ ఆలోచన? అయ్యయ్యో, అవి ఇవాళ ఉంటాయో రేపు ఉంటాయి, ఎప్పుడు పోతాయో తెలియదు. పొద్దున్న పిల్లల్ని కాలేజీకి పంపించాలి. అమ్మా లేకండి లేకండి లేకండి, కాలేజీకి వెళ్ళాలమ్మా. కాలేజీకి నువ్వు వెళ్ళగలవా? అసలు నువ్వు బస్సు ఎక్కగలవా? బస్సు ఎక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి రాగలవా? అంటే నీలో ఉండి నేను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది ఎవరు? అయినా దేవుడు కదా. మరి ఆ దేవుణ్ణి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన అదే అంటున్నాడు, దేవుణ్ణి వెదగవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను ఏం చేస్తాడంట? ఆయన పరిశీలన చేస్తాడంట. ఎందుకు అంత పరిశీలన చేయడం అంటే నన్ను తెలుసుకోవాలి అని. ఒకవేళ నిజంగా ఆయన ఆలోచన చేస్తే అక్కడ ఏమన్నాడు చూడండి, 3వ చరణంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, మేలు చేయువారు ఎవరు లేడు, ఒక్కడు కూడా. అంటే వీళ్ళందరూ ఏమైపోయారంట? దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, మార్గము తప్పి చొక్కలుగా వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు మీరు కూడా పోని ఒకవేళ ప్రభుని నమ్ముకున్నారండి, భక్తులండి అని అంటారు కదా. మరి మన వాళ్ళు కూడా ఒకవేళ ఏమని ఆలోచిస్తారు? ప్రభా ప్రొద్దుట లెగ్గాన్ని పని చేసుకోవాలి, నీ చిత్తం అయితే అంటారా? నీ చిత్తం అయితే అంటారా? మళ్ళీ మీకు నీ చిత్తమైతే నేను పొద్దున్నే లెగుస్తాను ప్రభా, నీ చిత్తమైతే పని చేసుకుంటాను నాయన, నీ చిత్తమైతే బతుకుతాను ప్రభా అని అంటారా? అంటే ఏముండదు. కనుక ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది, అసలు ఆ పరిస్థితి కాదు. కానీ దేవుడు ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ జీవితంలో నేను ఎవరిని తెలుసుకోవాలని దేవుడు ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడు అంటే పరమందున్న దేవుణ్ణి తెలుసుకోవడానికే. మరి పరమందున్నటువంటి ఆ దేవునికి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది? ఆ దేవునికి ఏ కులం, ఏ మతములు ఉన్నాయి? ఆకాశానికి ఏ కులం అండి? ఆకాశానికి ఏ కులం? మనము త్రాగుతున్నటువంటి నీరుది ఏ కులం, ఏ కులం దాంది, ఏ మతం దాంది అంటే ఆకాశానికి కానీ నీరుకి కానీ అసలు కులమత భేదాలే లేవు. మనకు తెలిసేంటి, పైన ఉన్న వాళ్ళు ఆ నీళ్ళే తాగుతారు, కింద ఉన్న వాళ్ళు కూడా ఈ నీళ్ళే తాగుతూ ఉంటారు. అదే వర్షం మన మీద పడుతుంది, వాళ్ళ మీద కూడా పడుతుంది. అంటే అందరికీ సమానంగా దేవుడిచ్చాడు. ఇక్కడ మనమే మా కులం, మీ కులం, మా మతం, మీ మతం అని కొట్టుకుని చచ్చిపోతూ ఉంటాం. కొట్టుకుని చచ్చి గుండాకు ఒక రోజున ఏమైపోతాం, మళ్ళీ చచ్చిపోతాం. ఒకవేళ శ్మశానాలు ఏర్పాటు చేసుకున్నామా అంటే శ్మశానాలు కూడా మనం పెట్టుకున్నాం. ఏంటంటే ఇగో ఈ కులానికో శ్మశానం, ఆ కులానికో శ్మశానం మనం పెట్టుకున్నాం. కానీ ఈ శ్మశానంలో ఉన్నది ఆ శ్మశానంలో ఉన్నది అదే మట్టా? మాట్లాడుతాం మళ్ళీ తీసుకొస్తాం. అదే మట్టి కదా, అది అదే మట్టి, ఇది కూడా అదే మట్టి. అంటే మొత్తం మీద ఏం చేసినా కూడా అది ఎక్కడ కలిసిపోవాలంటే ఆ మట్టిలోనే. మరి మట్టిది ఏ కులం, ఆ మట్టిది ఏ కులం? కానీ మనిషి ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించడు. అప్పుడప్పుడు ఇంటి సరిహద్దులో గొడవలు వస్తూ ఉంటాయి. రేయ్ ఇంచు కూడా నా పక్కకి రావడానికి వీల్లేదు, ఇంచు కూడా రావడానికి వీల్లేదు అంటాం. పుట్టుకుని అక్కడ చచ్చిపోతే ఆ భూమికి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది, ఏ ప్రాంతం ఉందంటే ఏమీ లేదు. ప్రియులారా, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా తన చేతులతో మనల్ని నిర్మాణం చేసి అందరినీ భూమి మీదకి పంపించాడు. ఎంత విచిత్రమో. కాస్త తేడా ఏంటంటే ప్రాంతాన్ని బట్టి, అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి తెల్లగాను, నల్లగాను, ఎర్రగాను ఉంటాం అంతే. ఎర్రతోలు అంత మాత్రం మిడిసిపడాల్సిన అవసరం లేదు. ఈర్ష్య అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడిక్కడ మనం ఉంటామేమో కానీ దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి మనకే ఈ భేదాలన్నీ ఉన్నాయి కానీ ప్రకృతిలో ఎక్కడ ఈ భేదాలు లేవు. మీకు తెలుసా,
ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకిస్తే ఈ జ్ఞానం చేత మనం దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితుల్లో బతికేస్తున్నాం. కానీ ప్రకృతిలోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఎంత బాగుంటుందో చూడండి. అసలు దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితి చాలా బాగుంటుంది. ఒకసారి దేవుడు మనము తన జ్ఞానాన్ని తెలుసుకోవాలని, నా గురించి ఇవాళ కాకపోతే రేపైనా మీరు ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని దేవుడు చాలానే చేశాడు మన కోసం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూడండి. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును అన్నాడు. ఆకాశము నుండి వర్షమును అన్నాడు. ఇప్పుడు వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు? మళ్ళీ బిగిసిపోకుండా చక్కగా చెప్పండి. వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు? ఇప్పుడు అంటే వర్షాన్ని దేవుడు ఇస్తున్నాడు భూమి మీదకి అంటే, వర్షాన్ని చూసైనా సరే మనం దేవుణ్ణి తెలుసుకోవాలన్న దాని ఉద్దేశం. వర్షం కురుస్తుంది అంటే, అందుకే చూడండి, మీరు అప్పుడప్పుడు చూడండి, వర్షాన్ని చూసైనా తెలుసుకొని వరదలు వచ్చేలాగా కొడతాయి ఒకసారి. అప్పుడైనా దేవా, నీ యొక్క ఉగ్రతని చూసాము, ఈ వర్షాన్ని చూసాము, మా మీద కొంచెం దయదాల్చండి అంటామా? వానదేవుడికి ఏమైపోయింది? వానదేవుడికి కోపం వచ్చిందండి. మళ్ళీ తిడతాం, మళ్ళీ దూషిస్తాం మనం. కానీ ఇంత గొప్ప వర్షం కురుస్తుంది కదా, ఈ వర్షం వల్ల దేవుడు ఇందులో కనబడుతున్నాడు బాబోయ్ అని అనుకుంటామా? దేవుడు ఏం చేస్తాడంట? వర్షమును అన్నాడు. ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, అది అలా ఉంచుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచన భాగాన్ని చూడండి. 5:45 మత్తయి సువార్త. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. వీళ్ళకి కురవకూడదు వర్షం, వీళ్ళ పంటలు పండకూడదు, వాళ్ళ పంటలు పండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు. ఇలాంటి భేదాలు దేవునికి ఏమీ లేవు. ఎందుకంటే భూమి మీద ఉన్న సకల మానవాళి అందరూ కూడా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు, ఆయనకి ఇష్టలైనటువంటి పిల్లలు, ఆయనకు కుమారులు కుమార్తెలు. అందుకే ఈ గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చి ఈ జ్ఞానము చేత తన ఉనికిని తెలుసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు వచ్చేయండి మరలా 17వ వచనం, అపోస్తుల కార్యములు 14:17. ఆయనను ఆకాశమును మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఋతువులను, మనకు కొన్ని ఋతువులు తెలుసు అని నేను చెప్పను, కానీ ఋతువులను దయచేస్తున్నాడట. ఆయా కాలాన్ని బట్టి వస్తాయి ఫలవంతములైన ఋతువులు అని. ఫలవంతములు అంటే ఒక్కో కాలాన్ని బట్టి కొన్ని ఫలాలు వస్తూ ఉంటాయి. మీకు తెలిసిన ఏమన్నా చెప్పండి, ఏ కాలంలో ఏ ఫలాలు వస్తాయో చదువుగా చెప్పండి. మరి వేసవకాలంలో మామిడికాయలు వస్తాయంట. వేసవకాలంలో మామిడికాయలు వచ్చాయి. శీతాకాలంలో సీతాఫలకాయలు వస్తాయి. ఏం మళ్ళీ చెప్తారండి. అంటే మీకు అసలు మీరు గమనించారో లేదో కానీ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. పైగా ఏంటంటే ఏ కాలంలోనికి ఏ అవసరమో, ప్రియమైన బిడ్డలు గనక మన అందరము ఏ కాలానికి ఏ అవసరమో చూసి, వేసవకాలం వేడి చేస్తుంది కనుక చలవ చేసే వస్తువులు, శీతాకాలం చలిగా ఉంటుంది కాబట్టి వేడి చేసే వస్తువులు. అసలు ఎంత విచిత్రం అండి ఆయన. కనుక ఆయా కాలాన్ని బట్టి ఋతువులు దయచేస్తూ ఆహారమును అనుగ్రహించుస్తూ ఆహారం ఇస్తున్నాడు. ఉల్లాసముతో మీ హృదయములు నింపుతున్నాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా. చూసారా, అంటే ఇవన్నీ ఏం ఆలోచిస్తున్నాడు ఆయన అంటే, వర్షాన్ని కురిపిస్తూ, ఋతువులను రప్పిస్తూ, ఆహారాన్ని పెడుతూ, వీటినన్నిటిని ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని అంటే, తన గురించినటువంటి సాక్ష్యం అని అందరం తెలుసుకోవాలని. వీటి వెనకున్నది నేను, వీటిని పుట్టించింది నేను, వీటికి ఆహార పదార్థాలు ఇచ్చింది కూడా నేను అని ఎప్పుడైనా తెలుసుకుంటామేమో అన్న ఉద్దేశంతో తన సాక్ష్యాన్ని ప్రకృతిలో పెట్టాడట. అది మనం ఏం దొరికినా పర్ర మొక్కలుగా కోసుకొని తినేయడమే. కానీ ఎప్పుడైనా ఆలోచించావేంటి, ఇది దేవుడు ఇచ్చాడు అన్నావేంటి? మాట్లాడేటి
దేవుడు ఇవ్వడం నేను కష్టపడి ఏం చేశాను? కష్టపడి మొక్కలు రెక్కలు చేసుకుని ఏం చేసేసాను? పంట పండించేసాను. మరి మొక్కలు రెక్కలు చేసుకుని అడ్డమైనటువంటి మందులన్నీ కొట్టేసిన పంట పండుతుందా? పంట పండాలంటే భూమికి సారం ఇవ్వాలి, ఫలం కావాలి. దానికి ఎవరు సహాయం చేయాలి? దేవుడు చేయాలి. ఎన్ని మందులు కొట్టినా పండుతలేదండి అంటే పండదు. మరి దానికి సహాయం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అందుకని మన మొక్కలైనా కానీ దేవుడు సహాయం చేయకపోతే ఏది కూడా ఉండదు. నిజం ప్రియులారా, ఏది ఉండదు. కనుక తన్ను గురించినటువంటి సాక్ష్యాన్ని దేవుడు ప్రకృతిలో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? ప్రకృతిలో ఏర్పాటు చేస్తే ప్రకృతి ఏం తెలుస్తుందా? ప్రతిరోజు దేవుని గురించి మనకు చెప్తుందట. ఎవరు? దేవుణ్ణి గురించి మనకి చెబుతుంది. ఆకాశం అలా చూసినప్పుడు నక్షత్రాలు కనబడుతున్నాయా? సూర్యచంద్రులు కనబడుతున్నారా? వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే మనకి కంటికి కనబడుతున్నారు. విచిత్రం ఏంటి చెప్పనా? చూడండి ఒకసారి 19వ కీర్తన మొదటి చరణం చూడండి. 19వ కీర్తన మొదటి చరణం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశంలో ఏం చెప్తున్నాయి ఏంటండి? పైనున్న ఆకాశం. ఈ ఆకాశం కాక పైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి. అక్కడ అంతరిక్షం ఉన్నాయి, గెలాక్సీ ఉంది, పాలపుంత ఉంది అంటారు, పాలపుంత నక్షత్రాలు అంటారు, గ్రహాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని మహిమను వివరించుచున్నవి అంటారు. చంద్రుడు మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు వచ్చాడు చంద్రుడు. ఒకసారి చూడండి, పైకి ఉన్నాడు లేడు? నాయన చూస్తా పెట్టి పైకి చూడమంటే ఉన్నాడా? ఇప్పుడు చంద్రుడు గాని సూర్యుడు గాని ఎప్పుడైనా సరే చూడండి, వారి యొక్క కాలాలు తప్పలేదు, వారి యొక్క ప్రకాశం తప్పలేదు. సూర్యుడు ఎప్పుడు మండుతూనే ఉన్నాడు, చంద్రుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, నక్షత్రాలు వాటి పని చేసుకుంటా వెళ్ళిపోతున్నాయి. అంటే అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని మహిమను వివరిస్తున్నాయంట. ఎంత గొప్ప స్థితిలో చూడాలి. మనిషి ఏం చేస్తున్నాడు అంటే సూర్యుడు ఇంత ఉన్నాడు, సూర్యుడు ఇంత వెలిగిస్తాడు, సూర్యగ్రహంలో ఇన్ని ఉన్నాయి కనిపెట్టాడు. చంద్రుడు ఇంత గొప్పవాడు, చంద్రమండలంలో మన మట్టి ఇలా ఉంటది, చంద్రమండలంలో మనం వెళ్ళొచ్చు, అక్కడ ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంటారు. బతుకుతారు చచ్చిపోతారు తర్వాత విషయం అది. కానీ అక్కడ ఏదో చేద్దాం అది ఇది అని దాన్ని కనిపెడుతున్నారు. కానీ అసలు ఈ చంద్రుడు అక్కడ ఎలా ఉన్నాడు, దానికి పునాది ఉందా? ఇప్పుడు గాల్లోకి బంతి ఇలా ఎగరేసాం అనుకోండి, బంతి అక్కడ ఉంటుంది, కింద పడిపోద్దా? మాట్లాడేటి. ఇప్పుడు ఇలా ఎగరేసాం అనుకోండి, నేను ఇది పైన ఉంటుంది, కింద పడిపోద్దా? ఎందుకనంటారు? మరి ఇప్పుడు భూగోళం అన్నారు దీన్ని. మీకు తెలిసే ఈ భూగోళానికి కూడా పునాదులు లేవు. ఇది కూడా ఒక బంతిలాగా, దీనికి పునాదులు లేవు. ఓకేనా? ఇది అస్తమానం తిరుగుతూనే ఉంటుంది. ఈ తిరుగుతూ ఉంటేనే మనకు కాలం వస్తాయి, 24 గంటల కాలం వస్తూ ఉంటుంది. మరి తిరుగుతుంటే మరి మనం పడిపోవాలి కదా? పడిపోతున్నామా? ఒకసారి తిరగండి, పడిపోతారు లేదు తెలుస్తుంది. అంటే తిరిగి మనం పడిపోవాలి, కానీ భూమి అంతలా తిరుగుతున్నా కానీ మనం మాత్రం పట్టలేదు. చంద్రుడు మరి అక్కడే అలాగే ఏలాడుతున్నాడు. చంద్రుడు పునాది లేదు, ఎలా ఏలాడుతున్నాడు అక్కడ? ఏమన్నా తాడెట్టి కట్టారు ఎవరన్నా? మాట్లాడరే రామాంజలి గారు, ఏమైనా బిగించారు అక్కడ? నరం తాళ్ళు వేసి కడుతున్నారు కదా. చంద్రుని అలా ఏమైనా అలా కట్టారంటే అక్కడ? సూర్యుని పుణ్యం అక్కడ ఏమైనా కట్టారా? మరి ఎలా ఉంటాడంటారు అక్కడ? సూర్య చంద్రులు నక్షత్రాలు ఎలా ఉన్నాయంటారు? నక్షత్రాలు మన కంటికి చాలా చిన్నగా కనబడుతున్నాయి. ఏంటి 100,000 సూర్యుల కన్నా పెద్దవంట నక్షత్రాలు. మనకి ఎంతకాలం కనబడుతున్నాయి? చాలా చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ మరి ఎలా వేలాడుతున్నాయి? సూర్యుడిని శూన్యంలో వేలాడదీశాడు దేవుడు, చంద్రుని కూడా శూన్యంలో వేలాడదీశాడు. భూమికి విచిత్రం తెలుసా? భూమి పైన నీళ్లు, భూమి క్రింద నీళ్లు. భూమి పైన నీళ్లు ఉన్నాయి, భూమి క్రింద నీళ్ల మీద తేలుతుంది భూమి. తెలుసా? ఎంత విచిత్రం అంటే! ఆకాశములు దేవుని మహిమను వివరించుతుంది. మనము చంద్రుడా రే నేను తలుసుకుంటే దేవుడు కూడా నిన్నేమి, మనం ఈ డైలాగులు కొడతాం.
దేవుడి దాకా ఎందుకో నాకు అర్థం కాదు. గట్టిగా పిచ్చుకు కలిసిందంటే చచ్చిపోతాం. చచ్చిపోమా, దోమకుట్టినా చచ్చిపోతాం. బుళ్ళు దోమకుట్టినా చచ్చిపోతాం. మళ్ళీ దేవుడు తలుసుకుంటే ఎనాఫిలిస్ దోమ ఉంటుంది తెలుసా? క్యూలక్స్ దోమ ఉంటుంది తెలుసా? ఎనాఫిలిస్ కొట్టింది అనుకోండి ఏమొస్తుంది? మలేరియా జ్వరం వస్తుంది. క్యూలెక్స్ కొట్టింది అనుకో ఏమొస్తుంది తెలుసు? దాని పేర్లు అయ్యి, దోమల పేర్లు అయ్యి. ఎనాఫిలిస్ అంటే అది ఒక దోమ పేరు, క్యూలెక్స్ అంటే అది దోమ పేరు. క్యూలెక్స్ అనే దోమ కొట్టింది అనుకోండి బోధకోలు వస్తుంది. ఇంకా డెంగ్యూ దోమ కొట్టింది అనుకోండి మన పని అయిపోతుంది. కణాల జ్వరం వచ్చిందండి, కణాల జ్వరం అంటాం కదా మనం. అది ఇవన్నీ ఏమీ చేయలేటువంటి మనము దేవుడు వచ్చినా సరే నన్ను ఎవడు ఏం ఆపలేడు రా అనే స్థితి ఎవరికి లేదు. దేవుడు దాకా మనం అసలు పదాలే ఉపయోగించకూడదు, మంచిది కాదు మనకి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరు. అంతరిక్షం అంటే ఇప్పుడు నేను చెప్పింది అది. అంతరిక్షంలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నట్టు. శూన్యములో వేలాడదీసేట బాబా ఏంటి అసలు చెప్పుకుంటేనే చాలా విచిత్రంగా లేదు. మనం శూన్యలో ఉంటామంటే ఉండగలం అసలు ఏమీ చేయలేం. కానీ దేవుడు మాత్రం భూమి మీద భూగోళం తిరుగుతున్నా కూడా మనం కదలకుండా ఇలాగే ఉన్నామంటే ఎంత గొప్ప భాగ్యం. భలే విచిత్రం కదా అది. ఆ తర్వాత పగటికి పగలు బోధ చేస్తుంది. ఎలా చెప్తుంది? పగటికి పగలు బోధ చేస్తుందంట. పగలు బోధ చేస్తుంది, పగలు కూడా బోధ చేస్తుంది. పగలంటే పగ కాదు, పగ అది కాదు. పగలు అంటే ఉదయకాల సమయం, మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం, ఇది వెలుగు. కానీ పగటికి పగలు ఏం చేస్తుందట? ఎవరు చెప్పారండి నువ్వు తెల్లారమని? పొద్దున్న 6 అవుతుంది నువ్వు తెల్లారాలే అని ఎవరు చెప్పారు? తెల్లారమని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా నేను చెప్పానా? ఉదయకాలపు ఆరాధన చేసుకుందాం. ఉదయకాలపు ఆరాధన అంటే ఉదయం నువ్వు అన్నవని వచ్చిందా? ఉదయం నువ్వు అన్నావని వచ్చిందా? ఉదయం సూర్యుడు నువ్వు మొత్తం సాయంత్రం చీకటి పోవాలి, చంద్రుడు నువ్వు రావాలి, చీకటి పడిపోవాలని ఎవరు చెప్పారు? పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం అన్నాడు. చూడు ఉన్నట్టుండి ఒకేసారి అంతా చీకటి అయిపోతుంది. ఎలా అయిపోతుంది? మళ్ళీ మనకు తెలియకుండానే మళ్ళీ ఆటోమేటిక్ పొద్దున్నే మళ్ళీ ఏమైపోతుంది? అప్పుడే తెల్లారిందా, అంట్లు తోముకోవాలి, వంట చేసుకోవాలి, కూర వండుకోవాలి, అన్నం వండుకోవాలి, టిఫిన్లు ఎట్టాలి, కాఫీలు ఎట్టాలి. అప్పుడే తెల్లారిపోయిందా అను. ఎలా తెల్లారిపోయింది? అది విచిత్రం. ఎలా తెల్లారిపోయిందంటే అది ఒక విచిత్రం. మనుషులు ఎవ్వరు దాన్ని చేయలేరు. అందుకే పగలు కూడా బోధ చేస్తుందంట. ఒరే నేను తెల్లారుతున్నానంటే నీకోసమే, నేను చీకటి పడుతున్నది కూడా నీకోసమే. రాత్రి అంతా ఉన్నానంటే ఎందుకో తెలుసా? నువ్వు విశ్రాంతి తీసుకోవాలని నీకోసమే నేను రాత్రిగా వచ్చాను. ఈ రోజు ఇంకా విశ్రాంతులు ఏమి లేవు. ఇంకా తెల్లవారులో తిరగడం. ఇంకా ఎవరిష్టం తిరుగుతూనే ఉన్నారు. విచిత్రం ఏంటో తింటే ఆఖరికి దేవాలయాలన్నా తాళాలేస్తున్నారు. దేవాలయాలు తాళాలేస్తున్నారు. ఇంకా మిగతా ఏమైనా ఉంటే కానీ అవి కూడా తాళాలేస్తున్నారు. ఆఖరికి షాపులు కూడా తాళాలేస్తున్నారు. కానీ మందు షాపులకి మాత్రం 24 hours వాటికి మాత్రం తాళాలు ఇట్లేదు. అవి మాత్రం 24 hours పనిచేస్తున్నాయి. అక్కడ బేభత్సమైన లైటింగ్ ఉంటుంది, పట్ట పగలన్నట్టు. చూడండి, పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. భాష మాట్లాడలేవు, వాటి భాష లేదు, వాటికి మాటలు లేవు. కానీ వాటి స్వరం కూడా మనకి వినపడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుపెడుతున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసను అంటున్నాడు. మాట్లాడుతున్నాయి, అది మనకు అర్థం కావట్లేదు. అంటే ప్రకృతి అంతా ఏం చేస్తుందంటే చక్కగా దేవుని యొక్క జ్ఞానాన్ని చక్కగా చెబుతుందంట. నేను ఉన్నది, దేవుడు నన్ను సృష్టిస్తే మీ కొరకు నేను వచ్చాను, మీ కొరకు నేనున్నాను అని. మరి ఎందుకని మనిషికి ఇవన్నీ అర్థం కావటం లేదు? ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చి భూమి మీద బ్రతకమని దేవుడు చెప్తే మరి ఎందుకు మనిషికి అర్థం కావటం లేదు? దేని చేత అర్థం కావటం లేదు అని అంటే, ఈ మనిషి యొక్క స్థితి ఎలా ఉందనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగంలో అక్కడ రాయబడింది. మనుష్య జ్ఞానము అన్నాడు. చూడండి, మనుష్య జ్ఞానము అన్నాడు. మనుష్య జ్ఞానము అంటే మనిషిగా ఉండేటువంటి ఆలోచన మాత్రమే ఉంది. ఆ తర్వాత 14వ వచనం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. ఎందుకు ఈ మనిషికి దేవుని జ్ఞానం అర్థం కావటం లేదు, దేవుడు అర్థం కావటం లేదు, దేవుని గురించిన ఆలోచన ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు? కారణం ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అన్నాడు. ప్రకృతి సంబంధి అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చెబుతున్నాడు అనమాట. ఒక ఆయన అంటాడు, ఈ ప్రకృతి మాత, ఈ ప్రకృతి తల్లి మనకి ఈ నేచర్ గొప్పగా మనకిచ్చింది అంటున్నాడు, కానీ దీన్ని వెనకున్నది ఎవరన్నది మాత్రం చెప్పట్లేదు. ఆ ఏరు తిను, ఈ ఏరు తిను, ఆ ఆకు తాగు, ఈ ఆకు తిను అంటున్నారు. అన్ని రకాలు చెప్పండి, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతి తల్లి ఇచ్చింది అంటున్నారు, నేచర్ ఇచ్చింది అంటున్నారు. కానీ ఆ నేచర్ని ఎవరు తయారు చేశారు? దేవుడు. అది మాత్రం ఒప్పుకుంటలా. ఇంకా శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పారంటే ఈ ప్రకృతి అంతా కూడా ఒక పెద్ద బాంబు పేలినట్టు పేలిందట. విస్ఫోటనం అన్నారు, దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడు. ఒక పెద్ద బాంబు పేలితే ఈ ప్రకృతి పుట్టిందంట. పాపం సువార్త గారు ఇల్లు లేక బాధపడుతున్నారంటే, ఎవరైనా ఒక బాంబు ఎత్తి ఒక ఇల్లు తయారవుద్దా? మాట్లాడేంటి? ఎవరైనా ఒక పెద్ద బాంబు పట్టుకొచ్చి పడేశారనుకోండి, ఒక ఇల్లు తయారవుద్దా? అవును, బాంబు అయితే ఇల్లు పాడవుతుందా నిలబడుతుందా? మరి ప్రకృతి ఎలా రావడం? విస్ఫోటనం చెందిందట. అది విస్ఫోటనం చెంది ఈ ప్రకృతి అంతా కలిగిందంట. మొత్తం ఆ కాశ్మీర్ ప్రాంతాల్లో, ఆ పాకిస్తాన్ ప్రాంతాల్లో అక్కడక్కడ యుద్ధాలు జరిగాయి, బాంబులు వేశారు. మొన్న కూడా బాంబులు వేశారు కదా, ఆ ఉక్రెయిన్ ప్రాంతంలో అన్నీ కూడా. అక్కడ అంతా కూడా మొత్తం విస్ఫోటనం చెంది కనీసం పచ్చటి మొక్కలు కూడా ఎక్కడా కనబట్టలేదు ఇప్పటికీ. మనుష్య జ్ఞానం అంత తీవ్రంగా ఉంది. ఎందుకు అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకు? కారణం ఏంటి అంటే అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎందుకు అంగీకరించలేకపోతున్నాడంట? వెర్రితనముగా ఉన్నది. ఇది అంతటికి కారణం ఏంటంటే అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 అక్కడ రాయబడిన మాట, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున అన్నాడు. అసలు దేవుణ్ణి తెలుసుకోలేకపోవడం కారణం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకునే ఆ పరిస్థితులు మర్చిపోయాడు. అందుకే ఎవరైనా మీరు, అమ్మా ఎందుకమ్మా అలా తింటారు, ఎందుకమ్మా అలా తాగుతారంటే, తాగుతానండి, ఇవాళ చస్తే రేపటికి ఎంతంట, ఇవాళ చస్తే రేపు 2 అంట. ఇక్కడ చచ్చిపోతావేమో కానీ అక్కడ తేల్తావు, అక్కడ యుగ యుగాలు అన్నాడు దేవుడు. ఇవాళ చచ్చిపోతే రేపటికి 2 అంట. పోతే పోతాను, నేను మాత్రం తింటాం మాను, తాగుతూ మాను, నా బతికింతే, నేను ఇలాగే తింటాను అంటున్నాడు. ఇవాళ చేస్తే రేపటికి 2 అంటున్నారు. ఎవరికైనా అలాగే జరుగుతుంది. కానీ నీ జీవితం ఎందుకో, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బతుకుతున్నావు భూమి మీద, నీ ఆలోచన విధానంలో దేవుడు ఈ గొప్ప జీవితాన్ని నీకు ఎందుకు ఇచ్చాడని ఆలోచిస్తే దీని వెనక దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతకాలని అంతరిక్షం సాక్ష్యం చెప్తుంది, ప్రకృతి సాక్ష్యం చెప్తుంది, ఆకాశాలు సాక్ష్యం చెప్తున్నాయి. మేమందరం ఉన్నది నీ కోసమేరా బాబు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలనే మమ్మల్ని అందరినీ దేవుడు ఇక్కడ పెట్టాడు అంటున్నాయి. అంతేగాని ఉత్తినే చచ్చిపోవాలన్న ఉద్దేశం అయితే కాదు, ఉత్తినే పోవాలన్న ఉద్దేశం అయితే కాదు, దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆలోచనతో. అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత ఏమేసిందంట, దేవునిని ఎరగకుండా ఉండిపోయింది. దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది తన జ్ఞానము చేత. లోక జ్ఞానం ఎక్కువైపోతే వచ్చేది ఏంటంటే వెర్రి జ్ఞానమే. లోక జ్ఞానం ఎక్కువైతే వచ్చేది వెర్రి జ్ఞానం. ఇది వెర్రి 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 పుట్టి 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 ఆఖరికి అలాగే వెళ్ళిపోవాలి తప్ప నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయరు. అది మూర్ఖపు జ్ఞానం. ఎందుకు ఇలాగా అంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచన భాగం, 22వ వచన భాగం చదువు. వారి అవివేక హృదయము అంధకారమయమాయను అన్నాడు. ఎందుకు అలాగంటే చీకటితో నిండిపోయిందంటండి వాళ్ళ హృదయం. కనుక వెలుగును గురించిన ఆలోచన వాళ్ళకు ఉండదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేశాడంటే మనిషికి ఇచ్చినటువంటి ఈ జ్ఞానం చేత దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవాలనే దేవుడు కోరుకున్నాడు. అదే ఆయన కోరుకున్నది, అంతకుమించి ఇంకేమీ లేదు. ఏది జరిగినా కూడా అది నా గురించి తెలుసుకోవాలి అని. మనం కూడా చూడండి, ఎప్పుడైనా పిల్లలు మనల్ని ఏడిపించారనుకోండి, కష్టపెట్టారనుకోండి, బాధ పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం?
ఒరే, చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేయలేదా? కష్టపడి నిన్ను పెంచలేదా? నిన్ను చదివించలేదా? నీ రోగాలకి, నీ చదువులకి, నీ కష్టసుఖాలకి, నీ మంచెట్లకి ఖర్చు పెట్టలేదా? ఇంత సొమ్ము చేసి ఇంత ఖర్చు పెట్టి నేను ఎందుకు పెంచామనుకున్నావు? అడుగుతామా లేదా? మాట్లాడుకోవాలి, బిగిసిపోయారు మళ్ళీ. అడుగుతామా లేదా? ఎందుకురా నిన్ను పెంచాం మేము కష్టపడి, ఎందుకు నేను చదివించాం అని మనం అడుగుతాం కదా. మమ్మల్ని గురించి మమ్మల్ని అర్థం చేసుకుని కాస్త మా ముసలి వయసులో మమ్మల్ని సాగుతూ మమ్మల్ని కంటికి రెప్పలా నువ్వు చూసుకుంటావనే కదా నీకు ఇంత పెంచి ఇంత కష్టపడి ఎన్ని చేసావు నువ్వు. ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా నువ్వు మా గుండె మీద తన్నేసి వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి? అసలు నువ్వు ఎందుకు పుట్టావురా? ఆ రోజు నేను చంపేసి ఉంటే పోయేది అని అంటాం కదా. అనమా? అంటాం కదా. మరి మన కన్న పిల్లలు మనల్ని ఎంత ఏడిపిస్తూ ఉంటే మనకే అలా అనిపిస్తుంది కదా. కోట్ల మంది జనాభా భూమి మీద దేవుడు పుట్టించి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా తన ఉనికిని తెలుసుకుంటారేమో అని ఆశతో ఆయన చూస్తుండడం తప్ప మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజున ఏ కుటుంబంలో చూసినా, ఏ ఒక్కరిని చూసినా, ఎవరిని చూసినా, ఏ కుటుంబంలోనైనా మనశ్శాంతి ఉందా? ఏ కుటుంబంలోనైనా బాగున్నామని గుండె మీద చేసుకుని చెప్పగలిగే స్థితి ఉందా? ప్రతి కుటుంబంలోనూ కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఎవరిని కదిలించినా ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది, ఎటు చూసినా కూడా అంతా వేదనే కనబడుతుంది. ఏంటిదంతా అంటే దుష్టు యొక్క ప్రవేశం జరిగింది. వారి అవివేక హృదయం దేంతో నిండిపోయింది? చీకటితో నిండిపోయింది. చీకటితో నిండిపోయింది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు, పనికి మాలినటువంటి అన్ని వ్యసనాలు. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేదు, పిల్లలు పెద్దలు అనే తేడా లేదు, ముసలోళ్ళు మొక్కలు అనే తేడా లేదు. అన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అవసరమైతే తల్లిదండ్రులు చంపడానికి కూడా వెనకాటలేదు. కొంతమంది అయితే తిరుగుబాటు చేసి తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. వీడుంటే మనకు అడ్డం, ఈ ముసలోడు ఉంటే మనకు అడ్డం, ఈ ముసలుడు ఉంటే మనకు అడ్డం. మనం హ్యాపీగా బ్రతకాలంటే ఇలా ఉండకూడదు. మీరు ఆలోచించండి. దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చేంత జ్ఞానం ఇస్తే ఆఖరికి మానవత్వాన్ని కూడా మరిచి చచ్చిపోయేటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయారు. కారణం ఏంటంటే చీకటి కమ్మేసింది హృదయాన్ని. అన్ని విషయాలు ఉంటూ ఉంటారు. ప్రభువా అంటారు, దేవుడా అంటారు. మరలా భక్తి చూస్తే విపరీతమైనటువంటి భక్తి ఉన్నట్టుగా కనపడతా ఉంటారు. పైకి చూస్తే భక్తులుగానే కనపడతా ఉంటారు. కానీ ఇంట్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. దేవుడు ప్రభు అన్నాడు కదా, ఎందుకురా నన్ను మీరు ప్రభువా 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 ప్రభు అని పిలుస్తారు? మీరు లోకాసువార్తలో దేవుడు ప్రభు అంటాడు, ప్రభువా ప్రభు నన్ను పిలుచువాడు పరలోక రాజ్యము ప్రవేశించడు. మాటి మాటికి నన్ను ప్రభువా ప్రభు అంటున్నావు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నావా? ఎదుటి వారిని ప్రేమించమన్నాను, ప్రేమించే మనసుందా నీకు? నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాను, సన్మానించే మనసుందా నీకు? నా కొరకు ఉన్నతంగా బ్రతకమని చెప్పాను, అలా బ్రతికే అవకాశం ఉందా నీకు? నిన్ను వలే ప్రేమించమని చెప్పాను, కానీ నువ్వు ద్వేషిస్తున్నావే, పగబడుతున్నావే. ఇప్పుడు మీరు ఆలోచించి అర్థం చేసుకోండి. దీని అంతటికీ కారణం ఏంటంటే చీకటి కదా, చీకటి హృదయం కదా. చీకటిలో ఉన్నవాడు దుర్మార్గుడుగా, దుష్టులుగా బ్రతుకుతాడే తప్ప మంచి చేయలేడు. అసలు మనుషుల మధ్యలో ఉండి తల్లిదండ్రులు ఎదురుగున్న, బిడ్డలు ఎదురుగుండా ఉన్న, భార్య ఎదురుగున్న వాళ్ళ ప్రేమనే గ్రహించలేని దుర్మార్గపు స్థితిలో ఉన్నటువంటి సంగతులుంటే దేవుని జ్ఞానాన్ని తెలుసుకునే ఆలోచన ఉంటుంది అలాంటివాడికి. మీరు అర్థం చేసుకోండి. పెళ్లి చేసావు కదా బాబు, మరి కష్టపడి పెళ్లి చేశాను రా బాబు. ఒక తండ్రి వచ్చి అంటున్నాడు, పెళ్లి చేశానండి కష్టపడి, అప్పు చేసి పట్టుకొచ్చానండి, పిల్లలకు పెళ్లి చేశానండి, అన్ని సమకూర్చానండి. మరి చేస్తే ఏంటి ఇప్పుడు చేస్తే అంటున్నాడంట. ఏంటి చేస్తే? మరి కష్టపడి పెళ్లి చేశాను రా, డబ్బులు లేకపోతే కొన్ని డబ్బులు అట్టుకొచ్చి వాటితో నీకు చేశాను రా, బాకీలు ఉన్నాయరా, మరి అన్ని తీర్చాలి కదండి. నేను ఏమన్నాను నిన్ను? ఎవడు చేయమన్నాను నిన్ను? నువ్వు తీర్చుకో, నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒంటి మీదకి 60-70 సంవత్సరాలు వచ్చినాయి. ఆ ముసలి తండ్రి ఏమన్నారు చెప్పండి? ఆ ముసలి తండ్రి ఏమైపోతాడు? ఎంత బాధపడతాడు? నాకు సంబంధం లేదు. ఆ భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. నాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. చూడండి, మీరు ఆలోచించండి, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాయి కుటుంబాలు. ఎందుకు ఇలాగ తయారైపోయినాయి అంటే దేవుని గురించిన ఆలోచన, జ్ఞానం లేదు. దేవుని భయము లేని వాడు ఇష్టానుసారంగా తిరుగుతారు, వాళ్ళు ఎవరైనా సరే.
కొద్ది గొప్ప భక్తులు ఉన్న వారికి కాస్త పాపభీతి ఉంటుంది, భయం ఉంటుంది, ఆలోచిస్తారు, అర్థం చేసుకోగలుగుతారు. కానీ మన భేదం లేకుండా ఈ రోజున అందరూ అలాంటి స్థితికి వెళ్ళిపోయారు. చీకటి, అంధకారం అన్నాడు. దేవుడేమో నన్ను తెలుసుకోవాలన్న ఆలోచనతో ఇవన్నీ నీకు ఇచ్చాను రా అన్నాడు. కానీ మనిషి ఏమో రోజు రోజుకి ఏమైపోతున్నాడు? దిగజారిపోతున్నాడు. ఎవడైనా అడ్డం వచ్చాడా అంటే వాడిని కూడా చంపేయడానికి సిద్ధపడిపోతున్నారు. ఇక మనిషిని చంపేయడం అన్నది చాలా తేలికైపోయింది. ఇప్పుడు మందు తాగుతున్నాడు, తేలికైపోయిందండి. మీరు ఆలోచించండి. సెల్ ఫోన్ ఒకసారి అలాగ ఆన్ చేసినంత తేలికైపోయింది. పీకలు కోసేయడం, చంపేయడం, హత్య చేయడం, దూకుడులు చేయడం ఎంత భయంకరమైన దుర్మార్గం. మరలా మేము భక్తి పరులు అంటారు. నీ భక్తి నిన్ను కాపాడుతుందా? ప్రభు అంటే చాలా. నువ్వు పొద్దున్న లేచి మళ్ళీ ప్రభు అంటున్నావు. ఉత్తినే ప్రభు నడుస్తున్నా కానీ నీలో ప్రేమ లేదు, నీలో సమాధానం లేదు, నీలో శాంతి లేదు, ఎదుటి వారిని ప్రేమించే తత్వం లేదు. నువ్వు వేరు, నేను వేరు అంటున్నావు. ఎప్పుడు మారుతావు? ఈరోజు చస్తే రేపు రెండు అంటున్నావు, కానీ ఆ రెండో రోజున నీవు ఉండే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అది ఆలోచించాలి కదా. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఒరే కర్మను అనుభవిస్తావురా, ఈ కర్మను అనుభవిస్తావరా అంటారు పెద్దవాళ్ళు. మారాలి. మార్పు రాకపోతే కుదరదు. మారాలి. ఎవరికీ శాంతి సమాధానాలు లేకుండా భూమి మీద అలా బ్రతుకుతున్నాడంటే ప్రకృతి సంబంధిగా ఉన్నాడు, లోక జ్ఞానం చేత బ్రతుకుతున్నాడు, దేవుని జ్ఞానాన్ని ఎరగలేని స్థితిలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. కాబట్టి వాడికి ఏమీ తెలియట్లేదు. చూడు, దేవుడు మాత్రం తన ఉనికిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాడు. ఆయన మానలేదు. ఒకసారి మరలా యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 9వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. 11:9. 11వ అధ్యాయము 9 2వ మాట. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును అన్నాడు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు అంటే ప్రకృతిలో అతి పెద్దది, మన కంటికి కనిపించేది పెద్ద ఎవరంటే సముద్రమే. ఆ సముద్రం దగ్గర కూడా వెళ్ళి విచ్చలవిడిగా తాగి తిని కొట్టుకుని అందులో పడి చచ్చిపోయి తల్లిదండ్రులకు గుండు సోక, వాళ్ళు ఎంత భయంకరంగా ఏడుస్తూ ఉంటారో, అయ్యో బిడ్డ అని ఏడుస్తూ ఉంటారు. అక్కడ కూడా వెళ్ళి తాగి తిని కొట్టుకుని చచ్చిపోవటమే. కానీ ఆ సముద్రాన్ని చూసినప్పుడు కూడా దేవుడు ఎంత గొప్ప స్థితిని కలగజేశాడని. సకల జీవరాశులు ఉన్నాయి అందులో, అసలు మనం ఆలోచించలేనివి ఉన్నాయి అందులో. మనిషి అన్నిటినీ కనుక్కుంటున్నాడు, అందులో ఉన్న వాటిని కనుక్కుంటున్నాడు. ఆ సముద్రంలో నుంచి నడిపారంట నెట్వర్క్. తెలుసు మీకు? సముద్రంలో నుంచి ఇంటర్నెట్ కేబుల్ వేశారు ఇతర దేశాలకి. అలా చూస్తారంటే మాకేం తెలుసు అండి. పడవ అవతలకి ఈ పక్క నుంచి అటు, ఆ పక్క నుంచి ఇటు, మాకు చిన్న బుళ్ళొంతున, అంతకుమించి మాకేమీ తెలియదండి. ఆ సముద్రంలో నుండి ఒక దేశం నుంచి మరొక దేశానికి కింద అడుగు భాగం నుండి కేబుల్స్ నడిపారంటండి. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎంత పరిజ్ఞానం సంపాదించాడు. కానీ సముద్రం ఎలా ఉంది? దీని స్థితి ఏంటి? సముద్రము జలముతో నిండి ఉన్నట్టుగా యెహోవాని గూర్చిన జ్ఞానముతో లోకమంతా నిండి ఉన్నదంటండి. లోకమంతా, ప్రకృతిని ఏది చూసినా సరే అద్భుతంగా ఉంటుందండి. వాటిని చూస్తున్నప్పుడు అబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానండి, ఎదురుగుండా 2 కుండీలు ఎట్టి 2 పచ్చని మొక్కలు ఎడితే ఎంత బాగుంటుందండి? లేకపోతే బోర్డు బొంగడంలా ఉంటుంది అది. అసలు చూడడానికి బాగుంటుందా? ఇలా ఉంది ఏంటి అనుకుంటాం మనం. ఇల్లులు కూడా ఏదో తెలియని వెలుతి కనపడుతూ ఉంటుంది. కానీ 2 కుండీలు ఎట్టి 2 పచ్చని మొక్కలు ఎడితే ఆ పచ్చదనం చేత ఇంటికే అందం వస్తుంది. మరి ఆ పచ్చదనం ఎలా వచ్చిందంటారు? మొక్క పచ్చగా ఎలా ఉంది? నేను ఈ మాట చాలాసార్లు ఆలోచిస్తానండి. సామ్యుల్ గారు, చాలాసార్లు అనుకుంటాను, ఈ పచ్చని మొక్క, ఈ పచ్చదనం ఎలా వచ్చింది దీనికి? పచ్చ చీర కట్టుకుంటారు మీరు, పచ్చని డ్రెస్ వేసుకుంటారు, పచ్చ రంగు వేసుకుంటారు, కానీ ఆ పచ్చదనం ఎలా వచ్చింది దానికి? చాలాసార్లు అనుకుంటాను, అసలు ఎంత అందంగా ఎలా తయారైపోయింది ఇది. కరేపాకు పట్టుకొస్తారా? ఎందులో వేస్తారు? అసలు కరేపాకు మనం తింటామా? కూరలో కరేపాకులు తీసేసాడు రా అంటారు. నిజంగానే అలా వేసి అలా తీసి పడేస్తూ ఉంటాం మనం. కానీ దానికి ఉన్న వాల్యూ తెలుసా? కరేపాకుని ప్రతిరోజు 2-3 ఆకులు అలా తింటూ ఉంటే చర్మకున్న రోగాలు తగ్గుతాయి, కంటి చూపు పెరుగుతుంది,
తలలో వెంట్రుకలు పెరుగుతాయి. నిజం నిజం. మనం ఏం చేస్తాం? అంట అసలు దాన్ని పక్కన పడేస్తాం. అసలు ముట్టుకుంటాడు దాన్ని. అసలు అడ్డం వచ్చిందంటే అసలు ఏం చేస్తాం? మనం పక్కన పడేస్తాం. నిజంగా మీరు ఆలోచించాలి. అంటే ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు చేశాడండి. ఎటు చూసినా ఆయనే కనబడతాడు. మనకు మనం ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళు అంటే, నిజంగా మనం ఎలాంటి వాళ్ళు అంటే, లోకమంతా జ్ఞానంతో, యెహోవా దేవుని జ్ఞానంతో నిండి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసండి? చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచ్చిన భాగంలో, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. 23, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇంత గొప్ప దేవుడు ఇదంతా చేశాడంటే, మనం ఆ దేవుని అంతటిని పక్కన పెట్టేసి మనం ఏం చేసామంటే ప్రకృతిని దేవుడు చేసేసాం. మాట్లాడలేదు, మళ్ళీ బిగిసిపోతారు అతి పేరు. ప్రకృతిని దేవుని చేసేసాం కానీ మనము అసలు దాని వెనకున్న శక్తి ఎవరంటే దేవుడు. మనం ఇప్పుడు ఎవరిని చూడాలి చెప్పండి? ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను అర్థమయ్యేలాగా. ఇప్పుడు కన్న తల్లిగా మీరే ఉన్నారు. అమ్మ కొడుకు వచ్చాడు. కొడుక్కి కడుపు నిండుగా పెట్టాలని మంచి బిర్యానీ చేసి మంచి కూరలు వేసి ఎదురుగుండా పెట్టారు. ఎదురుగుండా పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని చూసి, అమ్మ నువ్వేనమ్మా నాకు తల్లివి, నువ్వేనమ్మా నాకు అమ్మవి, ఇంత మంచి ఆహారంగా నువ్వు ఉన్నావమ్మా, నీకు దండం అమ్మా అని ఈ అన్నానికి దండం పెట్టాలా? అన్నాన్ని పట్టుకొచ్చినటువంటి తల్లికి దండం పెట్టాలా? అమ్మా నువ్వు ఎంత మంచిదానువో అని దానికి ముద్దెట్టి, అమ్మా నువ్వు ఎంత గొప్పదానువో అని దానికి దండం పెట్టి, దేనికి? అన్నానికి. ఇప్పుడు అన్నం గొప్పదా, అన్నాన్ని తెచ్చిన అమ్మ గొప్పదా? మాట్లాడలేదు, మళ్ళీ బిగిసిపోయారు. ఎవరు గొప్ప వాళ్ళు చెప్పండి? ఇప్పుడు ఇంక ఎక్కడ కనపడినా సరే గిన్నెటికి తిరుగుతున్నాడు అనుకోండి. ఇలాగా ఎక్కడ కనపడినా అమ్మా నువ్వేనమ్మా, గిన్నెటికి తిరుగుతున్నాడు ఇలాగా. అప్పుడు అమ్మ ఏమంటది? ఒరే ఆ గిన్నెలో అన్నం పెట్టింది ఎవర్రా? నేను. అది తెచ్చింది ఎవరు? నేను. కష్టపడి వండింది ఎవరు? నేను. మరి నన్ను కదా ప్రేమించాలి, నన్ను కదా హత్తుకోవాలి, నాకు కదా ముద్దు పెట్టాలి, దానికి పెడతావు ఎట్లా? ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా అలాగే అంటున్నాడు. వీటిని అన్నిటినీ కూడా నేను కలగజేశానంటే దీని వెనకుండి నేను నడిపిస్తున్నాను. ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం. కానీ నన్ను తెలుసుకోకుండా దాన్నే తెలుసుకుందాం మాట్లాడుతున్నావు. పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు అంటే అన్నిటినీ కూడా ఏం చేసామంటే దేవునిగా మనం మార్చేసుకున్నాం. కానీ దాని వెనకున్న దేవుణ్ణి మర్చిపోయి ఎంత బలహీనం అయిపోయాం. దేవుడు అంటున్నాడు ఆ పైన 20వ వచనం చూడండి, 19. ఎందుకనగా రోమిలికి రాసిన పత్రిక 1:19, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచాను. మీరు ఏదో విధంగా నన్ను గురించి తెలుసుకోవాలనే నేను ఎన్నో పెట్టాను ఈ ప్రకృతిలో అని చెబుతూ ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. అదృశ్య లక్షణాలు అంటే తెలుసా? అదృశ్యం అంటే తెలుసా? సిస్టర్ గారు తెలుసా? అదృశ్యము అంటే కంటికి కనబడదు. అదృశ్యం అంటే కనబడదు. నేను కనబడుతున్నానా? బతుకున్నాను అనమాట. దేవుని స్తోత్రం. అదృశ్యం అంటే కంటికి కనబడదు. ఆయన అదృశ్య లక్షణాలు అంటే కంటికి కనబడని లక్షణాలు, అనగా ఆయన నిత్య శక్తి అన్నాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి నిత్యము ఉండేది, అది అదృశ్యంగా ఉంది అంటున్నాడు. దేవుని యొక్క శక్తి నిత్యము ఉండేది, అది అదృశ్యంగా ఉంటుంది, కంటికి కనబడట్లేదు అంటున్నాడు. నేను అప్పుడప్పుడు ఇలా అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నప్పుడు, కరెంటు కనబడుతుందా లేదా? మాట్లాడు. కరెంటు కనబడుతుందా రాజమణి? ఎక్కడ కనబడింది? అదిగో లైట్ వెలుగుతుంది కదా అని అంటాం కదా. ఇప్పుడు కనబడుతుంది కదా కరెంటు. మనకి కనబడేటువంటి ఆ కరెంటుది ఏ రూపం? లైట్ ఎదురుగుండా కనబడుతుంది కాబట్టి లైట్ రూపం అందామా? మరి టీవీలోకి వస్తుందా కరెంటు? టీవీ అంటామా? టీవీ దేవుడు అంటామా? మరి ఫ్యాన్ వేసుకుంటే మరి ఫ్యాన్ తిరుగుతుంది కదా, తిరుగుతలేదా? బల్బు వేసుకుంటే బల్బు వెలుగుతుంది కదా. అంటే మరి ట్రాన్స్ఫార్మర్లో ఉంది కదా మరి కరెంటు, ఉందా లేదా? అంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇందులోకి వచ్చింది కాబట్టి ఇది లైట్ వెలుగుతుంది. అంటే ఈ కరెంటు ఎందులోకి వెళ్తే అది వెలుగుతుంది.
ఆ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఏ రూపం? వైర్లోంచి వచ్చిందండి. మరి వైర్లోంచే వచ్చింది. ఆ వైరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆ వైర్లోకి ఎలా వచ్చింది? ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ ఎక్కడి నుంచి వచ్చింది? వేరే ఎక్కడి నుంచో వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడ వచ్చింది? బొగ్గులోంచి వచ్చింది అంటారు, నీటిలోంచి వచ్చింది. మరి అది ఎలా వచ్చింది? దాని ఏ రూపం? ఇప్పుడు సముద్రంలో కరెంట్ ఉంది కాబట్టి సముద్రం కరెంట్ అంటామా? అసలు కరెంట్ కంటికి కనబడుతుందా అంటే కనబడదు. అది నిత్యశక్తి. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఇలాగన్నాం అనుకోండి, వైర్ తగిలింది అనుకోండి, ఇక్కడ నిన్ను కరెంట్ షాక్ కొట్టింది. ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టగానే కరెంట్ ఎట్లా ఉంటుందంటే, షాక్ కొట్టగానే ఒక చోట తగిలిగానే మళ్ళీ నీలోంచి అది ప్రవేశించి ఏదో ఒక రూపంగా మళ్ళీ ఎత్తలోకి వెళ్ళిపోద్ది. ఎత్త అంటే భూమి. అందుకే దానికి స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఒక చోట్ల కట్టుకోవాలి, ఇక్కడ తగిలింది అనుకోండి, ఇక్కడ తగిలిందండి, ఇక్కడ తగిలింది అంటాం కదా. ఇటు నుంచి ఏదో ఒక రూపంలో అది కాళ్ళలోని ఇంకోటి నువ్వు ఎక్కడున్నావో అటు నుంచి వెళ్ళిపోద్ది, భూమిలోకి వెళ్ళిపోద్ది. అది ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిపోయింది, ఎక్కడ ఉంది? మీకు ఎప్పుడైనా కరెంట్ షాక్ కొట్టిందా? ఎంత మంచిది. మొత్తం బాగా ప్రసరుతుందంట. ఇంకొంచెం గట్టి కొడితే మొత్తం ప్రసరనే ఆగిపోద్ది. అప్పుడప్పుడు అంటారు బాగా ప్రసరించడం కాదు, కొంచెం గట్టి కొడితే మొత్తం ప్రసరనే ఆగిపోద్ది. అది నిత్య శక్తి, కంటికి కనబడదు. చాలా విచిత్రం. ఇప్పుడు మనలో ఇప్పుడు ఆత్మ ఉంది కదా, మన ఆత్మ కంటికి కనబడదు అంటే కనబడదు. అందుకే చచ్చిపోయినప్పుడు కూడా ఎవరైనా అని వెళ్ళిపోతారు. నోట్లోంచి వెళ్ళిపోయిందండి అలాగా అన్నాడు కాబట్టి ఎటు వెళ్ళిపోయిందంట? అది నోట్లోంచి వెళ్ళిపోయిందంట. మనకు తెలుసు. ఒకవేళ ముక్క కనుక లాగా అంటే ఎందులో వెళ్ళిపోయినట్టు, ముక్కులోంచి వెళ్ళిపోయినట్టు. మనకు తెలియదు. మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే ఇలాగంటాం. ఆత్మ కంటికి నిత్య శక్తి. అది పోనప్పుడైనా మనం ఆలోచిస్తామా దేవుడి గురించి? అప్పుడు కూడా ఆలోచించాం. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నా గురించి మీకు చెప్పడానికి నా లక్షణాలన్నీ ప్రకృతిలో పెట్టాను. అది నిత్య శక్తి అన్నాడు. దేవత్వము అంటే అందులో దైవత్వం పెట్టాడు. జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, జగదుత్పత్తి మొదలుకొని అంటే ఈ ప్రకృతి కలగజేసింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా వీటిని అన్ని ఎందుకు పెట్టానంటే, నా గురించి తెలుసుకోవడానికి నా అదృశ్య లక్షణాలన్నీ ఈ ప్రకృతిలో నేను ఏర్పాటు చేశాను. ప్రకృతిలో ఏర్పాటు చేశాను. ఇప్పుడు ప్రకృతిని చూసి ఎవరైనా దేవుణ్ణి తెలుసుకుంటున్నారా అంటే, ప్రకృతిని చూసి అనుభవించడానికే, ఇష్టపడడానికే, తినడానికి, త్రాగడానికే తప్ప దేవుని గురించిన అనుభవాలు లేవు, ఎవరికీ లేవు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దేవుని గురించిన అనుభవాలు మనకు లేకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడంటే, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచన భాగం, చివరి మాట. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని రాయబడి. చూడండి, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అని అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క జ్ఞానాన్ని, నా ఉనికిని, నా గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశముతో నేను మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి మీకు జ్ఞానాన్ని ఇచ్చి ఈ ప్రకృతులందరినీ మిమ్మల్ని పెడితే, ప్రకృతిలో ఉన్న వాటిని చూసి వాటిని తెలుసుకుంటూ వాటిని మీరు దేవుడిగా చేశారే తప్ప దాని వెనకున్న నా మహాశక్తినటువంటి నన్ను మీరు తెలుసుకోపోయారు. కనుక నా గురించి మీకు తెలియజెప్పడానికి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుగా, నా ప్రియమైన జనతైక కుమారుడుగా ఇదిగో ఈ భూమి మీదకి పంపిస్తానని దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి అవతరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎందుకు అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేయడానికి, దేవుని యొక్క ఉనికిని తెలియజేయడానికి. అందుకే ఆ ప్రభువు చెప్పినటువంటి మాటలే, దేవుని గురించి మీకు తెలియడానికే నేను వాక్యపు శక్తితో ఉన్నటువంటి నేను ఈ భూమి మీద శరీరధారిగా వచ్చాను అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచన భాగం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఏంటన్నమాట? దేవుడు తన జ్ఞానాన్ని యేసుక్రీస్తుగా భూమి మీదకి పంపిస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క జ్ఞానాన్ని స్పష్టంగా చేశాడు.
మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, దేని కొరకు బ్రతకాలో, ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోతుందో, ఎలా జీవిస్తే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తామో అన్ని సంగతులు చెప్తూ వచ్చాడు. పాపముతో నిండిపోయినటువంటి మనిషి, దేవుడేమో ఈ లోకమంతా నా జ్ఞానంతో నిండి ఉందంటే ఆ జ్ఞానాన్నంతటిని తెలుసుకుంటూ మానేసి మనిషి ఏమో పాపంతో నిండిపోయాడు. కనుక ఆ పాపము నుండి విముక్తి, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ధన్యత, పరలోక రాజ్యానికి చేరుకునేటువంటి ధన్యత, ఈ అవకాశాన్ని అంతటిని ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట కూడా చూడండి, 18వ వచనం కూడా చూడండి. 18వ వచనం కూడా, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడంటే దేవుణ్ణి బయలుపరచడానికి, దేవుని యొక్క ఉనికిని చెప్పడానికి, దేవుని యొక్క సంగతులు నేర్పించడానికి, దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి బోధ, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుంటే 5, 6, 7 అధ్యాయాలు అన్నిట్లోనూ కూడా కొండ మీద ప్రసంగం ఉంటుందని చెప్పింది. ప్రపంచాన్ని కదిలించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానం అది. భూ ప్రపంచం మీద ఎవరూ చెప్పలేదు ఆ మాటలు. మర్చిపో అమ్మ, ఒకసారి చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. చూచి అప్పుడు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఏం చెప్పారు అనుకుంటున్నారు ఆయన? ఇప్పటి వరకు నీకు ఏ ఉనికి తెలియకుండా నీ కొరకు నువ్వు బ్రతుకుతూ ఇది జీవితం అనుకుని ఇలాగే ఉండాలనుకుని బ్రతికేసావు, గాని ఇది కాదు, ఆత్మ విషయమై దీనులవ్వాలి అని నేర్పించాడు. ఎవరు చెప్పలేదన్నమాట. ఆత్మ విషయమై నువ్వు దీనిలో అవ్వాలి. ఆ తర్వాత మళ్ళా ఆత్మ విషయమై నువ్వు దుఃఖపడువారు, ఆత్మ విషయంలో నువ్వు దుఃఖపడాలి అన్నాడు. ఆ తర్వాత ఆత్మ విషయమై సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఆత్మ విషయంలో నీకు సాత్వికం రావాలి, నువ్వు దుఃఖపడాలి అన్నాడు. ఆ తర్వాత ఆత్మ విషయమై నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఆత్మ విషయములో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆత్మ విషయములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు. అబ్బా, అసలు ఇప్పుడు వచ్చి ఎవరో చెప్పలేదు హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు అని. అంటే మనం ఎక్కువ చేసేది ఏంటంటే పైన ఉన్నటువంటి ఈ జ్ఞానము చేత పట్టబడి దీని కొరకే మనం బ్రతుకుతాం. ఎంత జ్ఞానం ఉన్నా కూడా హృదయ శుద్ధి లేకపోతే మాట్లాడలేదు. అమ్మని చూడండి, అమ్మను కూడా పచ్చి బూతులు తిట్టివలేరా? అమ్మని, తల్లి నేను చూడకుండా, తండ్రిని చూడకుండా పచ్చి బూతులు తిట్టేవాళ్ళు లేరా? నోటి శుద్ధి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు లేరా? మరి భక్తి చూస్తే మరి విపరీతమైనటువంటి భక్తి, అబ్బో భక్తికి మళ్ళీ పేరట్లేం మనం. కానీ అమ్మని తిడతాడు, నాన్నే తిడతాడు, ఇంటి పక్క వాళ్ళు తిడతాడు, ఈదులో వాళ్ళు తిడతాడు. మరి భక్తి మాత్రం అబ్బో ప్రభా 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 అని మళ్ళీ 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎవరికి ఉపయోగం ఉంది? హృదయ శుద్ధి లేదు. దేవుడు అంటున్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నువ్వు ఎంత భక్తి చేయి, ఎంత ప్రభా ప్రభా అని పిలు, వారానికి ఉపవాసాలుండు, వారం చర్చికి వెళ్ళు, ఏమైనా చెయ్యి, కానీ హృదయ శుద్ధి లేకపోతే ఏమి లేదు, నువ్వు నన్ను చూడలేమంటాడు దేవుడు. కనుక అది వ్యర్థమైనటువంటి భక్తి. ప్రభు అంటున్నాడు సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ఇవన్నీ ఎవరు చెప్పారనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చాక చెప్పాడని. ఎందుకో తెలుసా? ఎవరే నాయన, ఈ జీవితం ఇదే నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది కాదు. శ్రేష్టమైనటువంటి ఒక మంచి జీవితం ఉంది. ఆ జీవితం కొరకు బ్రతకాలంటే లోక జ్ఞానము నిన్ను నడిపించదు. అందుకని ఇప్పుడు దేని గురించి ఆలోచించాలి తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ప్రకృతి సంబంధమైన విషయాల మీద మనసు పెట్టావు కదా, ఇక నుంచి అలా కాదు, నువ్వు ఆలోచించాల్సింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచన భాగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15. ఆత్మ సంబంధైన వాడు అన్ని విషయములలో అన్నిటినీ వివేచించును. ఎవరు? ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటినీ వివేచించును అన్నాడంటే, ఇప్పటి వరకు శరీరానుసారంగా బ్రతికి శరీరాన్ని అనుసరించావు, అలా కాదు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచించమని యేసుక్రీస్తు వారు వచ్చి బోధ చేశారు. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే, చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచన భాగం. యోహాను సువార్త 3:16. త్వరగా.
దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడంటే జ్ఞానాన్ని నేర్పించాడు, పాప విముక్తిని కలిగించాడు, పాప క్షమాపణ కలిగించాడు, పరలోకానికి వెళ్ళడానికి అవకాశం కలిగించాడు. చూసారు ఎంతో అద్భుతం. హృదయ శుద్ధి ఏంటో చెప్పాడు. ఎంత అద్భుతం కదా. కనుక మరొక మాట కూడా చెప్తాను, ముగిచ్చేస్తాను, అయిపోయింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ భాగం 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నది. ఎందుకు వచ్చావు నాయన నువ్వు అంటే పాపులను రక్షించడానికి. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి, గొప్ప జ్ఞానాన్ని, అంతరిక్షాన్ని పరిశీలన చేస్తున్నాడు, ప్రకృతిలో ఉన్నటువంటి పరీక్షణ చేస్తున్నాడు, రోబోలను సైతం నడిపిస్తున్నాడు, అన్నిటినీ చేయగలిగినటువంటి సమర్థంగా ఉన్నటువంటి మనిషి కడకి ఏం జరుగుతుందంటే అందులోనే ఉండి పాపంతో చచ్చిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ జ్ఞానం నన్ను తెలుసుకోవాలని నేను ఇచ్చాను, కానీ ఆ జ్ఞానం నీకు అర్థం కాలేదు కనుక ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. పాపము నుండి విముక్తి, శాపము నుండి విముక్తి, హృదయ శుద్ధితో పరలోకం, నన్ను చూసే అవకాశం. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఇప్పుడు కనుక కుటుంబాలు బాగుండాలన్నా, దేవుని యొక్క సంగతిలోనికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నా దేవుని చిత్తానుసారంగా దేవుణ్ణి తెలుసుకుని బ్రతకాలి. దేవుణ్ణి తెలుసుకుంటే మనం ఎవరిని ద్వేషించలేం. దేవుని తెలుసుకుంటే అందరితో సమాధానంగా ఉంటాం. ఒకవేళ అది లేదు అంటే నువ్వు దేవునిని ఎరగలేదు, నీకు దేవుడు తెలియలేదన్నమాట. కనుక ఇక నుంచి అలా కాదు. ఇప్పుడు నీకున్న జ్ఞానం ఏ జ్ఞానము? నీ జ్ఞానంతో ఎవరిని తెలుసుకుంటున్నావు? జీవితం ముగిసిపోయే లోపల నువ్వు తెలుసుకోవాలి, అది ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కులమతాలు లేని, ప్రాంతీయ భేదాలు లేని ప్రకృతిని అంతటినీ కూడా అందులో పెట్టి అందులో మనం ఉన్నామంటే ఇది ఎవరిని గురించి చెబుతుంది? ప్రకృతి ఎవరిని గురించి సాక్ష్యం చెబుతుంది? ప్రకృతి ఎవరి గురించి మాట్లాడుతుంది? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ప్రకృతి ఎవరిని ఆరాధిస్తుంది? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ప్రకృతి ఎవరు దేవుడు అనుకుంటుంది? మనం ఎవరు దేవుడు అనుకుంటున్నాం? కనుక మన జ్ఞానము ఎందుకు పనికిరాని వెర్రితనము. దేవుని జ్ఞానము తెలియాలంటే మాత్రం ప్రభు యొక్క మనస్సును తెలుసుకోవాలి. ప్రభు అట్టి కృపను అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు చేసిన సహాయం అంతటి కొరకు వందనాలు. సత్య సువార్త గారిని, వెంకటరెడ్డి గారిని, సురేష్ రెడ్డి గారిని, అలాగే పూజితాను, వారికి ఇచ్చినటువంటి 2 కుమార్తెలు ప్రభు రత్నకుమారి గారిని, గురుతను, వారికి ఇచ్చిన కుటుంబాలను అందరినీ దీవించి వారి పట్ల మీరు చూపిన కృపను బట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. మేలైన మంచి మార్గంలోనికి నడిపించారు. లోకము తన జ్ఞానము చేత దేవుని మహిమను ఎరగలేదని మీరు మాట్లాడినటువంటి మాటలను గ్రహించినట్లుగా ప్రతి వారి హృదయములను మీరు దీవించండి. వాడకట్టు ప్రజలను ప్రభు, ఈ ప్రాంతంలో నివాసం వారిని, ఈ గృహస్థులను, గృహ యజమానులను, కుటుంబాలను దీవించండి. సహకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీరు చేసిన సమస్తమైన వాటన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.